దేవునామానికి స్తోత్రములు. కూడి వచ్చిన దైవ సేవకులైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది ప్రియులారా, లేఖనాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఆత్మను కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఆత్మ అనగానే చాలా మందికి తెలుసు. ఆత్మ అనగానే ఎలా ఉంటుంది అని అంటే చాలా మంది భాషలతో మాట్లాడేవారు ఉంటారు కదా. చాలా మంది దేవుడు నాకు ముందుగానే తెలియజేస్తున్నాడని చెప్పేవారు ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా బైబిల్లో నుండి వాస్తవాలను అర్థం చేసుకోలేక కొందరు ఏదైతే చేస్తున్నారో అది బైబిల్లో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా వాళ్ళు చేశారు కదా నేను చేయాలి, వాళ్ళు ఇలా మాట్లాడారు కదా నేను మాట్లాడాలి అని మాట్లాడుతున్నారే తప్ప బైబిల్లో దేవుడు అలా రాయించాడా లేదా అనేటువంటి విషయంలోకి ఇది ఎవరు చూడట్లేదు. ఎందుకంటే క్రైస్తవం యొక్క జీవితము దేవుడి కోసం బ్రతకడానికి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవుని జీవితం అనగానే నీ కోసం కాదు, నిన్ను పుట్టించిన దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఆలోచన అవగాహన కలిగి ఉండేది. క్రైస్తవం అంటే నీదంటూ ఇక ఏమీ లేదని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అందుకే మీరు మీ సొత్తు కాదు అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. అంటే మనదంటూ ఏమీ లేదని అర్థమైంది. చూసారండి, మనదంటూ ఏమీ లేదు, విలువ పెట్టి కొనబడ్డాము, నీది నాది అనేది ఏమీ లేదని అర్థం చేసుకొని క్రీస్తు కోసమే బ్రతకాల్సినటువంటి వారిగా లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ జీవితాన్ని మనం ఆలోచిస్తే ఒక ఉద్యోగి జీవితంలో తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడంటే సమయానుకూలంగా వెళ్తాడు, సమయానికి వస్తాడు ఉద్యోగస్తుడు. అదే మీరు దేవుని విషయంలో ఆలోచిస్తే మనము దేవుని విషయంలో ఆలోచిస్తే ఇక్కడే మనకు అర్థమవుతుంది. పలానా సమయానికి క్లాసు అని అంటే ఇప్పటి వరకు కూడా క్లాస్కి ఇంకా కొంతమంది రాలేదు. అంటే సమయానుకూలంగా రావడానికి మనం ఇక్కడ ప్రయత్నించలేకపోతున్నాం. అక్కడ ఉద్యోగానికి సమయానికి రాకపోతే ఆఫీసర్లతో కొంచెం ఇబ్బంది ఉంటుంది, శాలరీ విషయంలో కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం మరొక విషయాన్ని ఆలోచిస్తే ఒక ట్రైన్లో వెళ్ళవలసినటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, 7 గంటల ట్రైన్ 7:15కి వెళ్తే ఎక్కొచ్చా? ఎందుకని? అది వెళ్ళిపోద్ది, 7 గంటలకు వెళ్ళిపోద్దండి, 7 అంటే 7కి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని మాటల విషయాల్లో కూడా నేర్చుకోవడానికి వచ్చేటువంటి మనం మొదటి నుంచి ఉన్నట్లయితే కొన్ని మాటలు వినకుండా వెళ్ళిపోకుండా ఉండే అవకాశం మనకు ఉంటుంది. సమయానికి వస్తే మొదటి నుంచి అన్నీ వినొచ్చు, అడిగిన విన్నాటి దాంట్లో అడిగిన దానికి ప్రతి దానికి సమాధానం చెప్పచ్చు. ఎందుకంటే దాని మీద అవగాహన ఉంది, పట్టుంది, విన్నాం కాబట్టి. వినకపోతే ఏం చెప్పగలం? ఏమీ చెప్పలేము, ఏమీ చెప్పలేము. కాబట్టి వినడం అనేది మంచిది. అందుకే ఈ వినడం అంట నా గురించో నీ గురించో చెప్తే వినకూడదు. దేవుడే బైబిల్లో రాయించాడు. ఎవరి గురించి వినాలని రాయించాడు? వినుట వలన విశ్వాసము కలుగునంట. వినుట ఎవరి గురించి? క్రీస్తుని కూర్చినటువంటి మాటలు మాత్రమే వినాలి. క్రీస్తుని కూర్చిన మాటలు మాత్రమే వినాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుని కోసం బ్రతకడానికే బాప్తిసం పొంది పిల్లరా మనము దేవుని సన్నిధిలో మనం సిద్ధపడి జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి దేవుని కోసం బ్రతకడానికి మనల్ని మనమే ఏం చేసుకోవాలంటే సిద్ధం చేసుకోవాలని మనకు బైబిల్ తెలియపరుస్తుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని వారమని దేవుడు బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మకు మనకు ఏం చేశాడు తెలుసా? అనుగ్రహించి ఏం చేశాడండి? ముద్ర వేశాడంట. మనకు అనుగ్రహించి ఏం చేశాడు? ముద్ర వేశాడు. తెలుసా మీకు ఆ లేఖనం? ముద్ర వేశాడో లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 11వ వచనం, నేను చెప్పిన వాక్యము సత్యమైనదని
మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నేను ముద్రిస్తున్నానగా ముద్ర వేయబడి ఉన్నారని అక్కడ మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఇంకా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. ఆయన ఆత్మ చేత ముద్రించాడు. క్రైస్తవులమని, క్రీస్తు ద్వారా పరలోకమందున్న కన్న తండ్రికి కుమారులమని, ఆ కుమారత్వాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలనుకున్నాను. మనం కుమారులమే. ఎలా కుమారులము? ఆత్మచేత ముద్రించబడ్డాము. అదే ఆత్మచేత మనం ఏ ఆత్మను కలిగిన వారమని అంటున్నాడు? దాస్యపు ఆత్మను మనము పొందిన వారము కాదంట. కానీ ఏ ఆత్మను పొందిన వారము? దత్తపుత్రాత్మను పొందిన వారై అబ్బా తండ్రి అని మనమంట తండ్రికి మొరపెట్టుచున్నాము అంట. చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ, రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ గలవారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమైతే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుట కంట ఆయనతో అనగా క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చూసారు ఎవరితో పాటంట? క్రీస్తు ఎలా పరలోకమందున్న కన్న తండ్రికి కుమారుడో వారసుడో, క్రీస్తుతో పాటు మనము శ్రమపడిన ఎడల దేనికోసం? పరలోకాన్ని పొందుకొనుట కోసం, క్రీస్తుకు సాక్షిగా సత్యాన్ని జరిగించుట కోసం, సత్య వాక్యాన్ని అనుసరించి ఈ లోకములో క్రీస్తుకు సాక్షిగా నడుచుకుంటూ తండ్రి మహిమకు కీర్తి తెచ్చుట నిమిత్తం క్రీస్తు తోటి వారసులుగా ఉండాలంటే ఆయన పొందిన శ్రమలలో మనము కూడా వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మ గలవారమై మనమంట ఎలాంటి ఆత్మ గలవారమంట? దాస్యపు ఆత్మను పొందిన వారము కాదు గాని దత్తపుత్రాత్మను పొందిన వారమై దేవుని చేత పొందబడినటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాము. పిల్లల దత్తపుత్రాత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అలా మొరపెట్టడం ద్వారా, ఆ ఆత్మను పొందడం ద్వారా, క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందడం ద్వారా ఏం కలిగి ఉన్నామంటే క్రీస్తు తోడి వారసులుగా కలిగి ఉన్నాము. ఇది మామూలు విషయం కాదు. ఇది డబ్బులు ఇస్తే జరిగేది కాదు. అర్థమైందండి? డబ్బులు ఇస్తే జరిగేది కాదు. వాక్యానుసారంగా జీవిస్తేనే మనము క్రీస్తుతో పాటు వారసులుగా ఉంటాం. అందుకే పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేవుని వారము కాదు అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనగానే చాలా మంది ఏదో భాషలు మాట్లాడతారు. అర్థమైందండి? ఏదో భాషలు మాట్లాడతారు లోకంలో చాలా మంది సేవలు. భాష అంటే ఏంటంటే అర్థమయ్యేది భాష. లిపి ఉండాలి, దానికి అర్థం ఉండాలి. అర్థం లేకపోతే భాష అనబడదు. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు చాలా మంది, నేను ఒకప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే రికా తురిలా భాష అని ఏదో చేస్తుంటాం. అలా ఎందుకు రావట్లేదు, మాకెందుకు రావట్లేదు అంటే
అడిగితే ఒక ఆయన సేవకుడు, పెద్ద సేవకుడు, వేరే అవసరం అడిగితే ఏం లేదు కదా మేము అంటుంటే మీరు కూడా చూసి దాన్ని ప్రాక్టీస్ చేసి ఆడమే. అరే నేను ఇంతకాలం పరిశుద్ధాత్మను పొందుకుంటావేమని నేను ఇక్కడికి వస్తున్నాను కదండి, అట్లేం లేదు అందరు అలాగే ప్రాక్టీస్ చేసి ఆడమే అన్నాడు. నిజంగా చెప్తున్నాను. అంటే దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నాం, దేవుణ్ణి మోసం చేస్తున్నాం, పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నాం, మన తండ్రిని మోసం చేస్తున్నాం, మన రక్షకుడైన యేసుక్రీస్తుని మోసం చేస్తున్నాం, మనల్ని మనమే మోసం చేసుకోవాలి. అంటే మనల్ని మనం మోసం చేసుకుంటే ఇక మనల్ని రక్షించేవారు ఎవరు లేదు. రక్షించబడడానికే కదా క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది. ఆయన రక్తంలో కడగబడి కదా రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత మరలా మనము ఆ భాషని ఈ భాషని స్పష్టంగా రాయబడినటువంటి బైబిల్ని విడిచిపెట్టి బైబిల్లో లేని దాని వైపు మళ్లించబడుతున్నామంటే ఇక లేనటువంటి భాష వైపు మళ్లించబడి ఉన్నటువంటి పరలోకాన్ని కోల్పోతున్నాం. దేవుడు మనం పరలోకంలో తనతో పాటు సదాకాలం ఉండాలని దేవుడు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు పిల్లరా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు పేరట మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చూసినట్లయితే ఆత్మ అంటే ఏంటో ఒకసారి జాగ్రత్త. ఆత్మ కలిగిన వారుగా అంటే ఆత్మతో నడిపించబడాలి అంటాడు. ఆత్మ నడిపింపుతో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరత గలవారమై ఉన్నాము. అంటే ఆత్మ చేత అనగానే ఎలా అంటే వాక్యం ఎలా రాయబడింది? వాక్యం ఎలా రాయబడిందండి? మనుషుని యొక్క ఇష్టల వలన వాక్యం రాయబడిందా? ఎలా రాయబడిందంట? మనుషులు అట పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిన ఏ లేఖనాలు అన్నాడు. ఎలా పలికారట? పరిశుద్ధాత్మ చేత. అంటే ఆత్మ చేత లేఖనాలు రాయబడి నువ్వు ఆత్మ చేత నడిపించబడాలి. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏదో రాని భాష కాదు, అర్థం లేనటువంటిది మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారి దేవుని మూలముగా పలికిన లేఖనాలు 66 పుస్తకాలుగా మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలను బట్టి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ చేత ఈ లేఖనాలను మనకు రాయబడి ఉన్నాయి. కాబట్టి లేఖనాల ప్రకారంగా నడుస్తుంటే పిల్లల పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డట్టు. ఈ లేఖనాల చేత ఎందరైతే అబద్ధం ఆడొద్దు అంటే ఆడకుంటున్నామో, మోసం చేయొద్దు అంటే చేయకుంటున్నామో, నరహత్య చేయొద్దంటే చేయకుంటున్నావో, ఇతరుల్ని ప్రేమించమంటే ప్రేమిస్తూ ఉంటున్నావో, అలా ఉండడం ద్వారా ఎలా నడిపించబడ్డట్టు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డట్టు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకంటే లేఖనాలు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, మనుషుని కోరికలను బట్టి. ఇచ్చ అనగా ఏంటి? కోరిక. మనుషుల యొక్క కోరికల్ని బట్టి లేఖనాలలో ఏ ప్రవచనము పుట్టలేదంట. కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారి దేవుని మూలముగా పలికినవే లేఖనాలు. కాబట్టి ఆయన మనసులో ఉన్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ నడిపించబడుతున్నాం. కాబట్టి మనం దేవుని వారముగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేవుని వారము కాదు అన్నాడు. పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందంటే వాక్యాన్ని అనుసరించడం ద్వారా పరిశుద్ధాత్మ కార్యం అనేది మనలో జరుగుతుంది కదా. అందుకే లేఖనాన్ని బట్టి ఆలోచిస్తే మనం ఎవరు అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వారు. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ 8వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన మాట చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. బైబిల్లోనికి చూస్తే ఇక్కడ క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడంట ఆయన వాడు కాడు అని రాయబడింది. అంటే దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అని అక్కడ రాయబడింది. దేవుని ఆత్మ,
క్రీస్తు ఆత్మ అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుని ఆత్మ అనగా, క్రీస్తు ఆత్మ అనగా, పరిశుద్ధ ఆత్మ అనగా ఏం చేయాలి తెలుసా? అర్థం ఒకటే చేసుకోవాలి. దేవుని ఆత్మ ఒకటే, క్రీస్తు ఆత్మ ఒకటే, అదే పరిశుద్ధ ఆత్మ. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ ఏంటంటే పరిశుద్ధ ఆత్మ అని మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ ఆయన మీద దిగి రాగా అని రాయబడింది. ఏ ఆత్మ అంట? దేవుని ఆత్మ. ఎవరు ఆత్మ? ఎవరు వచ్చింది? పావురము వలె, పావురం కాదు, పావుర ఆకారం వలె వచ్చింది. ఎవరు వచ్చింది యేసుక్రీస్తు మీదకి? దేవుని ఆత్మ. చూసారండి, దేవుని ఆత్మ దిగిరాగా పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ వేరే, పరిశుద్ధాత్మ వేరే, యేసుక్రీస్తు ఆత్మ వేరే అని నా దగ్గర ఒకసారి వచ్చాడు ఒక వ్యక్తి. ప్రార్థన ఎంతమందికి చేయాలయా అంటే, అన్న ప్రార్థన 6గురికి చేయాలి కదన్నా అంటున్నాడు. ఎంతమంది కంట? 6గురికి. ఎవరు 6గురు అన్నా? తండ్రి కంట, తండ్రి ఆత్మ కంట, పరిశుద్ధాత్ముడట, పరిశుద్ధాత్మని ఆత్మ కంట, యేసుక్రీస్తు కంట, యేసుక్రీస్తు ఆత్మ కంట. చూసారు, దేవుని ఆత్మ పావురాకారము వలన దిగి రాగా దేవుని ఆత్మ. అందుకే మనం పరిశుద్ధాత్మ దిగి యేసుక్రీస్తు మీదకి వచ్చిందంట. అది దేవుని ఆత్మని, వేరే ఆత్మ కాదండి, పరిశుద్ధ క్రీస్తు ఆత్మ అని బైబిల్లో రాయబడింది. అదే పరిశుద్ధాత్మ. ముగ్గురిగా మనం చూస్తాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు కూడా మానవుల యొక్క రక్షణ నిమిత్తమే ఈ లోకంలో పనిచేశారు. తండ్రి పరలోకములో ఉండి తన చిత్తానుసారంగా యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు లోకంలోనికి తన కర్తవ్యాన్ని నెరవేర్చి, కర్తవ్యం అనగా మనకు రావాల్సినటువంటి సమానార్థమైన శిక్షను క్రీస్తు భరించి, మన పాపములను భరించి, మన పాపముల నుండి విడిపించి, ఆయన ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి తిరిగి లేచి పరలోకానికి ఎత్తబడే సమయంలో అంటున్నాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, నేను వెళ్ళి తండ్రి యొద్దనున్నటువంటి పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపిస్తాను అన్నాడు. చూసారండి, ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మే, తండ్రి చెప్పినటువంటి ఆత్మ కూడా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు అని చెప్పి వేరే ఇంకా ప్రియులరా గెలిపి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ తెలియనటువంటి వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలిసిన వాళ్ళైతే సంతోషం, ఆనందం, దేవునికి స్తోత్రం. కానీ తెలియని వారు ఉంటే పరిశుద్ధాత్మ అనగానే ఎక్కడికో వెళ్ళిపోవడం. మనిషిని ఇచ్చని బట్టి లేఖనములో ఏ ప్రవచనమో కట్టలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బైబిల్ మొత్తానికి కూడా ఇది ఏంటి అని అంటే ఒక సూత్రం లాంటిది. ఎలా రాయబడ్డది అని చెప్పడానికి బైబిల్ మొత్తాన్ని కూడా లేఖనములో అనగా బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల్లో ఏ ప్రవచనము మనుషులు ఇచ్చని బట్టి పుట్టలేదంట. కానీ మనుషులంట దేవుని మూలముగా పరిశుద్ధాత్మ చేత పలికినవి అవే లేఖనాలని బైబిల్లో చెప్పారు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటే, పరిశుద్ధాత్మని కార్యాన్ని నువ్వు జరిగించాలంటే, పరిశుద్ధాత్మని కార్యం అంటే నీతి, యథార్థత, భక్తి, ప్రేమ, జాలి, కరుణ, దయ, సమాధానం, ఓదార్పు, ఓర్చుకోవడం, ఇవన్నీ దేవుని యొక్క గుణలక్షణాలు. ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. వీటిని కలిగి ఉండడమే పరిశుద్ధాత్మని కలిగి ఉండడం. అంతే తప్ప మనం ఏదో లేదంటే కాదు ఏంటంటే జరిగేటువంటి విషయాన్ని కాదు. అందుకే దేవుని ఆత్మ ఆయన మీదికి దిగిరాగా అని రాయబడిందంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మన్న, తండ్రి యొక్క దేవుని ఆత్మన్న, పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 53, 54 వచ్చాను చూడండి. ఆయన యెరూషలేమునకు వెళ్ళి
వారు ఆయనను చేర్చుకోనలేదు. యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి నాశనం చేయనట్టు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించారు. అంతటా వారు గ్రామముకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా నువ్వెక్కడికి వెళ్ళినని నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులను కలవగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నకైన స్థలము ఇదిగో ప్రభువు నువ్వు ఇక్కడే ఉండిపోదు అని చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం అక్కడ చూడగలం. తర్వాత అంటే ఈ లోకంలో ఉండిపోతుందుకు రాలేదు. ఎందుకోసం వచ్చాడు అని అంటే తిరిగి మరల ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటే ఏం చేయాలి? లోకంలో దీనత్వం కలిగి జీవించాలి. ఈ దీనత్వం అనేది ఎలా వస్తుందంటే ఆయన తండ్రి యొద్ద నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ నేర్చుకున్నాడండి? తండ్రి యొద్ద నేర్చుకున్నాడు. మనం ఎక్కడ నేర్చుకోవాలి? యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ చేత మనము నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ చేతనే నేర్చుకోవాలి. మనం పరిశుద్ధాత్మ చేత అనగా లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాలి. లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు తెలుసా? ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మరలా నేను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని కలిగి ఉన్నాను. కానీ మనం అలా కలిగలేము. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ చెప్తాను జాగ్రత్త. మంచి మాట. 13:3 వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి దేవుని యొద్ద నుండి వచ్చెననియు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. ఆయన ఎరుగున్నాడు. మనం ఎరిగి ఉంటే మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఆత్మ నడిపింపు ద్వారా అనగా లేఖనానుసారంగా జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఈ రక్షణ గురించి ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ఎన్నంటే 1-2గా చెప్పలేనటువంటి లేఖనాలు బైబిల్లో మనకు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మనుష్య కుమారుడట మనుషుల యొక్క ఆత్మను రక్షించుటకే కానట నశించుటకు ఆయన రాలేదు అని మనకు రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని రక్షించడానికే పురిగొల్పుతాడు తప్ప శిక్షించడానికి మాత్రము పరిశుద్ధాత్ముడు ఎవరిని పురిగొల్పడు. అంటే పురిగొల్పడం ప్రేరేపణ కలగజేయడు అని అంటారు. ప్రేరేపణ అనేది రక్షించబడడానికే వస్తుంది. ఒక వ్యక్తిని గద్దించిన, ఒక వ్యక్తిని శిక్షించిన, అక్కడ పైన మనం చదువుకున్నాడు, నువ్వు అంటే ప్రభువా నేను నాశనం చేస్తాను అంటున్నావు. నాశనం చేయడానికి పరిశుద్ధాత్ముడు లేడు. మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు లూకా సువార్త ఇదంతా మీకు చదివితే అర్థమైంది. రాజుల గ్రంథంలో ఉంటుంది. లూకా సువార్త 9:53-54, తర్వాత రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఇవన్నీ కూడా నువ్వు ఆజ్ఞాపిస్తే చాలా అందరినీ దహించేస్తాం. 100 మంది ఉన్నా దహించేస్తాం, 70 మంది ఉన్నా చంపి కాల్చి పడేస్తామంట. కానీ పిల్లరా, పరిశుద్ధాత్ముడు దేనికి అని అంటే ఆయన అందరికీ కర్త కాదు. ఆయన రక్షణకే మన నిమిత్తము, రక్షణ నిమిత్తము ఉన్నాడు. ఆ రక్షణ కోసమే యేసుక్రీస్తు రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడని లేఖనాలను బట్టి మనము చూడగలుగుతున్నాం. కాబట్టి లేఖనాలను మనం ఆలోచించకుండా ఓరల్గా మాట్లాడితే ఎవరు మాట్లాడినా తప్పే. బైబిల్ చూడకుండా ఏది మాట్లాడదు. నేను చెప్తున్నానని చెప్పి నా మాట కూడా మీరు వినము. బైబిల్లో ఉందా లేదా చూడాలి. బైబిల్లో ఉంటే వినాలి, బైబిల్లో లేకపోతే అలా ఎలా చెప్తున్నారు మీరని డైరెక్ట్ అడిగేసేయాలి. అలా బైబిల్లో లేనిది చెప్తే ఇంకోసారి రానియకూడదు కూడా. అది ఎవరైనా సరే, నేనైనా సరే, మనం కూడా ఎక్కడికి పోయినా సరే బైబిల్లో లేకపోతే బైబిల్ తెలిసినటువంటి వారు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది.
కాబట్టి ఆత్మ అంటే ఏంటి, యేసుక్రీస్తు అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, మనము అంటే ఏంటి, ఇవన్నీ అర్థం అవ్వాలి. ఇవన్నీ అర్థం కాకుండా మనం పరలోకానికి వెళ్ళలేము, మనం నడిపించే సంఘాన్ని పరలోకానికి నడిపించలేము. నడిపించాలి అంటే దాని మీద మనకు పట్టు, ఒక అవగాహన అనేది ఉండాలి పిల్లలు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, అందుకే ఈ పట్టు అనుభవం కావాలంటే పరిశుద్ధ ఆత్ముడు అంట ఒక వ్యక్తిని రక్షించడానికంట మనం ఏం చేయాలంటే, పురిగొల్పుతాడు కాబట్టి పురిగొల్పేటువంటి మాటలే మనం ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందంటే సత్యములోనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సత్యములో అనుభవం అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు పిల్లరా తిమోతి గారికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు ఈ సత్యముల గురించి, ఎలా ఉంటుంది ఈ రక్షణ గురించి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, కోరుకొనుచున్నాడంట. ఎలా ఉండాలని? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏంటి? యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే క్రీస్తుని గూర్చినటువంటి విషయాలలో అనుభవ జ్ఞానము గలవారమై ఉండాలి. సత్యము అనగానే క్రీస్తు నేనే సత్యమును అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానము కూడా అది ఉంటే అది నీ యొద్ద నుండి ఎవరో తీసివేయలేదు. అందుకే అంటాడు మనుషులందరూ అంటే ఒకరిద్దరు కాదంట, ఎంతమంది అంటాడు? మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందట సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, క్రీస్తుని గూర్చినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఆయన కోరుకొనుచున్నాడు అంటాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, క్రీస్తు అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యము అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని కలిగి ఉందామంటే ఏమంటాడు తెలుసా? పౌలు గారు చెప్పాడు, క్రీస్తు సారూప్యము మనలో ఏర్పరచబడాలంటే ఆయన యొక్క సారూప్యం. సారూప్యం అంటే ఏంటి? ఆయన వేసుకున్నటువంటి బట్టలు, ఆయన పెంచినటువంటి జుట్టు, అదేనా? ఆయన వేసుకున్న నిలువుటంగా కాదు. ఆయన యొక్క రూపం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క స్వరూప్యం అంటే ఆయన యొక్క గుణలక్షణములు. క్రీస్తు యొక్క గుణలక్షణములు మనలో ఏర్పరచబడు నిమిత్తము అంటున్నాడు పౌలు గారు. ఆయన యొక్క లక్షణాలు రావాలండి మనలో. కాబట్టి ఎంత కాలము పిల్లరా, నేను పాస్టర్ అనేటువంటి గర్వం చాలా మందికి ఉంటుంది. నువ్వు పాస్టర్ అని అనుకుంటున్నావు, మాస్టర్గా మనం అనుకోవడం కాదు. మనం ఎవరమని చెప్తున్నావు తెలుసా? మనము దాసులమంట. దాసుడు అంటే ఎవరండి? దాసుడు అంటే ఎవరు? పనివాడు. మన పనివారం అండి. అందుకే యేసుప్రభువు అంటాడు తెలుసా, నేను పని చేయించుటకు రాలేదు కానీ అంట ఏం చేసేది కొంచెం పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేదని చెప్పాను. తన ప్రాణాన్ని పనంగా మన కోసం పెట్టడానికి వచ్చాడు. నేను మీ దాసుని అంటున్నాడు. మరి మనం కూడా మేము దేవుని దాసులం అండి, యేసుక్రీస్తు దాసులం అండి అంటున్నాం. దాసులుగా లేవు, యజమానులుగా. గొప్పగా నేను మాస్టర్ని ఏమనుకుంటున్నావు? నాకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చావా? ఏమి ఇవ్వాలంట? విలువ ఇవ్వాలండి. గౌరవించడం తప్పులేదండి, కానీ మాస్టర్ అనేటువంటి గర్వం కానీ మాస్టర్ అనేటువంటిది ఏది కూడా మనలో ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తే నేను దాసుని అన్నాడు. పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని చెప్పారు. మరి పనివాడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ధరించుకొని ఇంకా యేసుక్రీస్తుకు పనివాడిగా అంటే ఇంకా మనం దాసులుగా ఉండాలి. బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే పత్రికలన్నింటిలో అపోస్తలుడను, యేసుక్రీస్తు దాసుడను, యూదుడను, యూదాను. ఆయన కూడా ఎవరట? యేసుక్రీస్తు దాసుడు. యూదా ఎవరో తెలుసా అండి? సహోదరుడు. యేసుక్రీస్తు సహోదరుడు. నేను యేసుక్రీస్తు సహోదరుడు అనలేదండి.
యాకోబు గారు కూడా అంటాడు, నేను ఎవరు అంటున్నాడు, క్రీస్తు దాసుడను. పేతురు గారు కూడా అంటున్నాడు, నేను క్రీస్తు దాసుడను. మొదటి వచనాల్లో మొదటి అధ్యాయాలు అన్నింటిలో అలాగే అంటారండి అపోస్తులందరూ. దాసుడను దాసుడను దాసుడను, నేను క్రీస్తు పరివాడిని అంటున్నారు. పౌలు గారు అనొద్దు, పేతురు గారు అనొచ్చు. ఎవరొచ్చు తెలుసా? సంఘము కట్టబడ్డది నా ద్వారానే. 3,000 మంది ఒకేసారి చేర్చబడ్డారు. క్రీస్తు ద్వారా సంఘం వస్తే ఆ సంఘంలోనికి అనేకుల్ని నడిపించాను. నా ద్వారానే పరలోకానికి వెళ్ళడానికి నా ద్వారానే తాళపు చెవులనేవి వచ్చాయి అని నేను ఫలాన్ని పేతురుని అని చెప్పుకోలేదండి. పరలోకపు ద్వారములు తెరవడానికి తాళపు చెవులు దేవుడు నాకు ఇచ్చాడు, యేసు ద్వారా తండ్రి నాకు ఇచ్చాడు అని ఆ పేతురుని నేను చెప్పట్లే, ఆయన దాసుడును అని చెప్పుకోండి. యూదా గారు నేను యేసుక్రీస్తు సహోదరుని అని చెప్పట్లే, ఆయన దాసుడును అంటున్నాడు. అన్ని జనులందరికీ రక్షణ కలుగుటకు నన్ను ఏర్పరచుకున్నటువంటి పౌలును అనట్లేదండి, క్రీస్తు దాసుడను అంటున్నాడు. మనమైతే ఎలా చెప్తా తెలుసా? ఇంకో పెద్ద భాష ఆయన దగ్గర ఉండేవాడిని, ఆయన తర్వాత నేనే, ఆయన తర్వాత ఎవరంట? ఈయనేనంట, నేనే. నువ్వెవరో గుర్తు చేసుకో, నువ్వు దాసుడు, నువ్వు పనివాడి. అందుకే ఇలాంటి వ్యత్యాసాలు వస్తాయని యేసు ప్రభు శిష్యుల పాదాలను కడిగాడు. తగ్గింపు, పాదాలు కడగడం దేనికి సాదృశ్యమో? తగ్గింపు సాదృశ్యం. మనలో తగ్గింపు ఉందా? పాదాలు కడిగితే మంచిదే, కడగకుండా కానీ తగ్గింపు అనేది ఉంటే ఇంకా మంచిది. తగ్గించుకో చాలు, పాదాలు కడగాల్సిన అవసరం లేదు. అంటే క్రీస్తుకు ఇష్టమైనటువంటి వారిని కడగడానికి ప్రయత్నించాలనుకున్నారు. నువ్వేమైనా చెప్పుకొని అనుకోవచ్చు ఉంది, కానీ ఆయన ఉండాల్సినటువంటి లక్షణాలు మనకు తెలియజేస్తున్నాడు. అలా ఉండకపోతే క్రీస్తుకు మనము దాసులము కాదులే, నేను దాసుని బైబిల్ పట్టుకుని చెప్తున్నా అంటే మీరు అయినా నేను అయినా అలా అనుకుంటే పొరపాటు. అలా అనుకోరని నాకు తెలుసు. మీరు అలా లేనటువంటి వారే వచ్చి ఇక్కడ ఉంటారు. ఎందుకంటే తగ్గింపు అనేది ఉన్నటువంటి వారే ఈ సత్యమును గురించినటువంటి మాటలు వినడానికి ప్రతి నెల వస్తారు. లేకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం వినడం కదా. కాబట్టి ఇంకా చూసినట్లయితే పిల్లరా, అందుకే ఆత్మను కూర్చున్నటువంటి రక్షణ పొందడానికంట సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము మనము కలవారమై ఉండాలి. సత్యము అనగానే యేసుక్రీస్తు సత్యము అంటే క్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి. అసలు ఆ క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎలా వచ్చాడు, క్రీస్తు ఏం చేయబడ్డాడు, క్రీస్తు ద్వారా ఏం కలిగింది, అనేకమైనటువంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వచ్చే దినాల్లో మనం తెలుసుకున్నాం. అందుకే ఏ ఆత్మ నశించడం ఆయనకు ఇష్టం లేదన్నాడు. ఆ ఆత్మరక్షణ కోసమే యేసుక్రీస్తు లోకంలో వచ్చాడు. కాబట్టి రక్షించబడినటువంటి మనము మగవారి విషయంలో కానీ జాగ్రత్తగా, మగవారి విషయంలో కానీ, పక్కింటి వారి విషయంలో కానీ, మనకున్నటువంటి శత్రువుల విషయంలో కానీ, వారికి నష్టం రావాలని కానీ, నష్టం జరగాలని కానీ, వారు నశించిపోవాలని కానీ, ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మన నోట్లో ప్రార్థించాలి. శత్రువు నిమిత్తం ఏం చేయాలనండి? ప్రార్థించాలి. భూమి మీద ఒకరి నుండి ఆయా జాతి వారిగా ఉద్భవించబడినటువంటి ప్రతి ఒక్కరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలని మనము కోరుకోవాలి. చూసారండి, దేవుడు అందుకే ఏ ఆత్మ నశించుట ఆయనకు ఇష్టం లేదు అంటే ఏం కోరుకోవాలి? మనము ఆరిన నేలపై కాపురం ఉండుటకు ఒకరి నుండి ఆయా జాతి వారిగా ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ పరలోకానికి వెళ్ళాలని కోరుకోవాలి. ఆయన కావాలని కోరుకుంటుంటే కాదని ఖండిస్తేందుకు మనకు హక్కు లేదు. అందుకే నీకు శత్రువుగా ఉన్నాడని, నశించుకోవాలని, వాళ్ళు చచ్చిపోవాలని, వాళ్ళు పరలోకానికి వెళ్ళకూడదని కొంతమంది వెళ్ళకూడదు. ఇదిగో వాళ్ళకి నాకు పడదు, వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళదు, వాక్యం చెప్పదు, వాళ్ళకి మాత్రం సువార్త చెప్పదు. చాలా మంది అనుకుంటారు. చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా వీడు నరకానికి వెళ్తే మనకి అర్థమైందండి. కానీ దేవునికే లేదండి, మనకెందుకు? దేవుడే నిన్ను కాదనుకుంటే, దేవుడు నిన్నే కాదనుకుంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి అందుకే మనకు తెలియపరచబడడానికి
ఆత్మను గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఆయన చెప్తున్నాడు, ఏ ఆత్మ నశించుట ఆయనకు అందుకే ఆయన మన ఎడగలన్న దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే అందరూ రక్షించబడేంత వరకు నేను మీ యొద్దకు రాను. వస్తే ఏమైపోతుంది? వస్తే ఏమైంది? లోకమును దాని ఆశయు గతించిపోతుంది. తర్వాత ఈ భూమి అంట బ్రిక్కటమైన రెండవది ఏమైపోతుందట? ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఇక ఏమి లేదు. యేసుక్రీస్తు వస్తే, యేసుక్రీస్తు వస్తే ఏమీ లేదండి. ఇంకా కూడా కొన్ని ఆలోచనలు రావచ్చు కొంతమందికి. సందర్భం కాకుండా మీకు తెలియజేస్తాను. 1000 ఏళ్ల పరిపాలనని, 7 ఏళ్ల శ్రమలని, వీటి గురించి చాలా మంది అనుకుంటారు. అవన్నీ కూడా బైబిల్లో స్పెషల్గా అంటూ ఏమీ రాయబడలేదు. 7 ఏళ్ల శ్రమలు అనేది పాత నిబంధన కాలంలో కొన్ని సందర్భాలను బట్టి ఉన్నటువంటి విషయం. ఆ శ్రమలు అనేవి ఉండవు. 1000 ఏళ్ల పరిపాలన అనేది 1000 అంటే దీర్ఘకాలాన్ని సూచించింది. అంటే సదాకాలం, ఉన్నంత కాలము అని. క్రీస్తు నమ్మినటువంటి వారి గురించి ఈ లోకంలో రాయబడినటువంటి మాట ఏంటంటే 1000 అంటే దీర్ఘకాలము అని అంటారు. 1000 అనగానే యేసుక్రీస్తు వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన అందులో ఇవన్నిటి గురించినటువంటి అవగాహన మీకు కలగజేస్తారు. నాకు ఈ దినాల్లో మీరు క్రమముగా వస్తే చక్కగా ఇదే విధంగా వింటే అద్భుతమైన మాటలు మనం నేర్చుకోవచ్చు. నేను వచ్చేటప్పుడే కొంచెం కూల్ వాటర్ దాకా పోతుంది, మంచిగానే ఉంటుంది, భలే చెప్పొచ్చు అనుకో. కూల్ వాటర్ దాకానే పోయింది అన్నమాట. గుర్రపూడి నుంచి అక్కడ కన్నా ఏంటంటే తాగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మను గురించిన అవగాహన లేకపోతే మనల్ని మనం రక్షించుకోలేము, ఇతరుల్ని అనగా సంఘాన్ని కూడా మనము రక్షించలేము. కాబట్టి చివరిగా ఒక మాటగా ఆలోచించాలి. ఏ ఆత్మ నశించుట ఇష్టము తండ్రికి లేదు, పరిశుద్ధాత్మనికి లేదు, యేసుక్రీస్తుకి లేదు. నీకు నాకెందుకు? పగ ఎందుకు? ద్వేషం ఎందుకు? శత్రువు ఎందుకు? నీకు శత్రువు మనకు ఉండకూడదు. అందుకే శత్రువు నిమిత్తం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఒకటే సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. నేను తండ్రి యొద్ద నుండి ఈ లోకంలోనికి వచ్చాడంట, మరలా నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు. మనం కూడా ఎలా తండ్రి దగ్గర నుంచి వచ్చామో తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామని అందరినీ ప్రేమిస్తూ అందరి ఆత్మల రక్షణ కోసం మన వంతుగా భూమి మీద ఎందరైతే జీవిస్తున్నారో, ఎందరైతే నీకు ఎదురైతుంటారో, ఎందరితో నీకు సంబంధం కలిగి ఉంటావో అందరి ఆత్మల రక్షణ కోసమే మనం ప్రార్థించి ప్రేమించి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనగా క్రీస్తు వైపు మళ్లించేటువంటి వారిగా మనందరం సిద్ధ మనసు కలిగి యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.